ఫేక్ రిజిస్ట్రేషన్ల దందా, పిఎస్లో చీటింగ్ కేసులున్న జాంతానాయ్, నారపల్లిలో అమ్మిన భూములే మళ్ళా అమ్ముతురట. ఎక్కడ దొరికిర్రా నాయన వీళ్ళంతా? సస్పెన్షన్కు ముందు నకిలీ రిజిస్ట్రేషన్ చేసిన ఎస్ఆర్ఓ శ్రీదేవట. ఎంత తిన్నదో మేడం. నాకు ఎవరో పంపించినారు చూడండి. మునగనూరు విలేజ్ అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో చేసిన రికార్డ్ ట్యాంపరింగ్ ఎవిడెన్స్. నేచర్ని మార్చాలంటే నవీన్ మిట్టల్ తంబు పెట్టాలి. ఇక్కడ నవీన్ మిట్టల్ పైన ఏసీబీ ఎందుకు విచారణ చేపట్టట్లే? రీసెంట్గా మొన్న ఒక వార్త వచ్చింది కదా, ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది పాత పేపర్ ఎట్లా వస్తే ఇక్కడ చూడండి. 8th నిన్ననే కదా, నిన్న ఈ వార్త వచ్చింది. ఏంది ఇది? 8th రోజు నిన్న పేపర్లో ఒక వార్త వచ్చింది చూసిరా. 200 కోట్ల సర్కారు భూమిని కాజేశారు. నిషేధిత జాబితాలోని ప్రభుత్వ భూమిని పట్టా చేసి పాస్బుక్ ఇచ్చిన అధికారులు. నిషేధిత జాబితా అంటే 22A కింద ఉంటుంది. ఆ భూమిని అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీల్లేనటువంటి భూమి. దాన్ని ప్రోబిటెడ్ లిస్ట్లో పెడతారు. అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా, లేకపోతే ఇంకా దేవాలయానికి సంబంధించిందైనా, చెరువుదైనా, ఇంకోటైనా, లేదా ఏదైనా సర్వే నెంబర్ డిస్ప్యూట్ ఉన్నా 22A కింద పెడతారు. సో ఇది ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి 22A కింద ఉన్నది. అయితే ఈ 22A నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిని పట్టా చేసి పాస్బుక్ ఇచ్చారు అధికారులు. నగర శివార్లలో మరో ధరణి భాగోతం. అబ్దుల్లాపూర్ మెట్ మండలం మునగనూరులో 12 ఎకరాలు పరాధీనం. అర్ధరాత్రి సమయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, పాస్ పుస్తకం, నాలా రికార్డ్స్లో వేరువేరు సర్వే నెంబర్లు. సుమోటోగా విచారణ చేపట్టిన CCLA. ఇగో ఇది ఆ పట్టా భూమిగా మార్చిన ప్రభుత్వ భూమి కదా. ఇప్పుడు ఇది ఎవడు మార్చింది? ఈ డాక్యుమెంట్ ఒక్కసారి చూడండి. ఇది మార్చినవాడు ఎవడు? ఎవడి చేతిలో ఉంది అధికారం? ఇక ఇప్పుడు ఏసీబీఆ ఇంకెవరో అది దాని మీద కేసులు అయినాయి కదా, రెవెన్యూ వాళ్ళు కేసులు పెడుతున్నారు కదా. ఇగో ప్రభుత్వ భూమి పట్టా భూమిగా మార్చిన నవీన్ మిట్టల్ నేటికి కేసు నమోదు కాదు. ఇక అది మార్చిన తాలూకు కంబాలపల్లి సులోచన, పట్టేదార్ నేమ్, ఈ పేరు మీదకి మార్చినారు. ఇప్పుడు అక్కడ నవీన్ మిట్టల్ CCLA కమిషనర్గా ఆ రోజు ఉన్నటువంటి నవీన్ మిట్టల్ తంబు పెట్టకుండా ఈ భూమి నేచరే మారదు. మరి ఇప్పుడు తంబు పెట్టిన ఎవడైతే రిజిస్ట్రేషన్ చేసినో వాడిని తీసుకుపోయి లోపల వేసిరో ఏదో చేసిరు. మరి ఈ దుర్మార్గం ఎందుకు చేయట్లే? ఎనర్జీ సెక్రటరీగా ఇప్పుడు కొనసాగుతున్నాడు. గతంలో CCLA కమిషనర్గా వ్యవహరించి మొత్తం 1000 కోట్ల సంపదను పోగు చేసుకున్నాడు. ఆయన మీద ఏసీబీ రైడ్స్ ఉండవు, క్రిమినల్ కేసులు ఉండవు, ఏమీ ఉండవు. ఎక్కడి నుంచి? ఈయనే కదా చేసింది. ఇట్లాంటివి బొచ్చడున్నాయి.